ఇది ఒక పెన్ను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పెన్నుతో ఇలా గట్టిగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు నాకు ఇక్కడ కొంచెం ఒక ముద్రలాగా పడింది, చూసారా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇటువైపు కాకుండా ఇటువైపు గట్టిగా, అంటే ఇందాకంత గట్టిగా కూడా నేను అప్లై చేయట్లేదు, పెయిన్గా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ రెండు కేసులు. ఇటువైపు తిప్పినప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా నాకు పెయిన్ అనిపించలేదు. ఇటువైపు తిప్పినప్పుడు తక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా పెయిన్ అనిపిస్తుంది. ఇక్కడ దీని వెనక ఉన్నటువంటి ఫిజిక్స్ ఏంటి? దీనికి ముందు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కువ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం, ఇది తక్కువ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అసలు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? అసలు దీని వెనక ఉన్నటువంటి ఫిజిక్స్ ఏంటంటే ప్రెషర్. అసలు ప్రెషర్ అంటే ఏంటి? దానికంటే వెళ్ళే ముందు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏమిటో చెప్తాను. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మార్కర్ వైపు చూడండి, ఇది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంట. ఇప్పుడు నేను దీనిని ఏం చేస్తున్నాను, గోడ వైపు ఇట్లా కాంటాక్ట్ చేస్తున్నా. కరెక్ట్గా చూడండి, ఇది ఎంతవరకు కాంటాక్ట్ చేస్తుంది? ఓన్లీ ఈ కొంచెం పార్ట్ వరకు కాంటాక్ట్, అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇది అవుతుంది. అలానే పెన్ను చూడండి, ఇది ఇక్కడ ఇది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అలానే ఈ నీడిల్ చూడండి, అది కదా ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువైతే ప్రెషర్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ అయితే ప్రెషరు తగ్గుతుంది. ప్రెషర్ డిపెండ్స్ అపాన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. Now, pressure can be defined as force per unit area. So now let us learn pressure formula. Pressure equal to force by area. దీనినే thrust by area అని కూడా అంటాము. ఫార్ములా P equal to force by area. దీని SI యూనిట్ పాస్కల్. 1 పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ బై 1 మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ అనేది ఫోర్స్ యూనిట్, మీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ యూనిట్. అర్థమైందా? ఈ ప్రెషర్ డైలీ లైఫ్ అప్లికేషన్లో ఎక్కడ వాడతామో, దీని అప్లికేషన్స్ ఏంటో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.